హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మేకల మార్కెట్. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా మేకపోతులు పొట్టేళ్లే సేల్స్ అవుతాయండి. మేకలు గొర్రెలు తక్కువ. గొర్రెలు అయితే అసలు రావు. మేకలు కొద్దిగా 4-5 కట్టలు వస్తాయి. కటింగ్ పర్పస్ మేకలు ఎక్కువగా వస్తాయండి. పిల్ల మేకలు అయితే రావు ఎక్కువగా. ఏదో వచ్చినా 1-2 కట్టలే. గొర్రెలు అయితే రావు. గొర్రెలు ఎప్పుడో వస్తే ఒక్క కట్టకు మించి అయితే గొర్రెలు రావండి. ఒకటే కట్ట గొర్రెలు వస్తాయి. ఇంకా మేకపోతులు కొర్రపొట్టేళ్ళు బాగా సేల్స్ జరిగింది ఇక్కడ. మేకపోతులకి బాగా మైలవరం అని అంటే మేకపోతులకి బాగా సేల్స్ ఉంటుంది. ఇక్కడ మన సబ్స్క్రైబరు రాత్రి నాకు కాల్ చేశారు, మైలవరం వస్తున్నానక్క మీరు వస్తున్నారా అని చెప్పేసి. ఆ తమ్ముడు కలిశాడు, మాట్లాడుతున్నా. ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా, చూడండి. మేకపోతులు రావడం అయితే వచ్చాయండి. డిమాండ్ లాస్ట్ వీక్ కన్నా కూడా ఈ వీక్ తక్కువగా బేరాలు జరుగుతున్నాయి. పెద్దగా ఏం జరగట్లే. అంటే లాస్ట్ వీక్ దేనికి అంతగానం రేజుగా ఉంది మార్కెట్ అని అంటే పౌర్ణమి, శ్రావణ మాసం బోనాలు ఉన్నాయండి. అంతటా కూడా బోనాలు బాగా జరిగాయి లాస్ట్ వీక్. ఇక ఈ వీక్ అయితే చాలా మందిని తిరిగాను. చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, కొందామన్నట్లుగా తిరిగాము. మార్కెట్ అయితే చాలా డౌన్ ఉంది. అడిగే వాళ్ళే కానీ పర్టికులర్ గా రేట్లు పెట్టి కొనే వాళ్ళు అయితే లేరు. చూద్దాం అసలు రేట్లు ఎట్లా చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, అడిగారు 14,200 వాళ్ళు అడిగారు. నువ్వు 15,000 అడుగుతున్నావా? ఈ పోతు 15,000 అంటున్నారు. వాళ్ళేం 14,200కి అడిగారు. అడగడం ఎంత చెప్తున్నావు? ఈ జత 36. ఎందుకు రేట్ ఎంత చెప్పావు ఈ వారం? 32,000కి. కొద్దిగా బాగా బిగిసిన పోతులండి. మటనే 17 కేజీల దాకా వస్తుంది ఖచ్చితంగా. దగ్గర లైవ్ వెయిట్ 30 కేజీలు, 30 కేజీలు అనుకొని వస్తుంది. 16-17 కేజీలు మటన్ వచ్చే పోతులు ఇవి. జత వచ్చేసి 35,000 చెప్తున్నారు. చెప్పడం ఫిక్స్డ్ రేట్. ఆ 4 కూడా ఒకటే రేట్ అండి, ఒకటే రేట్ చెప్పారు చెప్పడం. ఇవి మళ్ళీ వేరే రేట్ అంట. ఆ 4 ఒకటే రేటు. ఇవి ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి అడుగుదాం. ఎన్ని తెచ్చారు? 15 తీసుకొచ్చారా? పెద్ద ఎన్ని, చిన్న ఎన్ని? పెద్ద అమ్మారా? పెద్ద మొత్తం ఇది ఒకటే మిగిలింది. ఏ రేటు పడ్డాయి ఆ పెద్ద సైజులో? ఒక్కొక్కటి 26,000 చెప్పారంట. 23,000కి ఈ ఫైనల్ అయిపోయినాయి. ఈ ఎంత రేటు చెప్పారండి? 23,000 వచ్చేసి ఒక్కొక్క జత వచ్చేసి 23,000 చెప్పారంట. అవి ఇక్కడ వచ్చేసి 4 మేకపోతులు ఉన్నాయి. ఇవి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి అడుగుదాం. ఎన్ని తీసుకొచ్చారు? 10 అమ్మారా? మొత్తం 6. ఈ 4 మిగిలినాయి. 6 సేల్స్ అయిపోయినాయి అంట. ఎంత చెప్పారు ఈ జత? 32,000. ఈ జత వచ్చేసి 32,000గా చెప్పారు. పోయిన వారం మీద ఈ వారం డౌన్ ఉందా? బాగా మార్కెట్ అయితే డౌన్ ఉందని చెప్తున్నారు. ఒకసారి ఆయన మాట బేరానికి వచ్చారండి. ఇక్కడ మార్కెట్ అయితే ఈ పెద్ద పోతులు ఏంటంటే డైరెక్ట్ కటింగ్ కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ సైజులు సేల్స్ అవుతున్నాయి. ఇంకా అలాంటి సైజులు మట్టికి చాలా వరకు సేల్స్ జరగలేదండి. చాలా కట్టలు ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. మార్కెట్ మొత్తంలో చాలా కట్టలు ఉన్నాయి, మిగిలిపోయిన కట్టలు. ఇవాళ 9 అయింది, అయినా కూడా ఇంకా సేల్స్ ఏం జరగలేదు పెద్దగా. ఒక మేకపోతు కొన్నారు అనుకుంటా. ఎంత కొన్నారు? అది ఎంత కొన్నారు? 20. కరెక్ట్ రేట్ చెప్పండి ఒకసారి. కరెక్ట్ రేట్ చెప్పు. కాదు, ఎంత కొన్నారు ఒకసారి చెప్పండి. 16. ఆ పోతు నిజంగానే 16,000కి కొన్నారంట. నల్ల పోతు, నల్ల మేకపోతు. దేవుళ్ళకి డిమాండ్ ఎక్కువైన కదా, 16,000 పెట్టి కొన్నారు. ఇక్కడ వచ్చేసి పెద్ద మేకపోతులు 4 మేకపోతులు ఉన్నాయండి. ఇక్కడ కూడా బేరం అడిగారు. ఏ రేట్ అడిగారు ఏంటి అనేది ఒకసారి చూడాలి.
నాలుగు అడిగారా గోపి? ఎంతకు అడిగారు? నువ్వెంత చెప్పావు, వాళ్ళు ఎంతకు అడిగారు? నువ్వు ₹1,00,000 చెప్పావా? ₹1,20,000 చెప్తే వాళ్ళు ఎంతకు అడిగారు? 90,000. ఈ 4 మేకపోతులు బేరం వచ్చి ఆగిపోయిందండి. 4 కలిపి 1,20,000 చెప్తే 90,000కి వాళ్ళు అడిగారంట. అడగడం 90కి అడిగి 95 ఫైనల్. మేకపోతులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. కొనే వాళ్ళు అయితే లేరండి. ఇంకా చూడొచ్చు కావాలంటే. సేల్స్ తక్కువ అలా తిరుగుతున్నారు. ఎన్ని తెచ్చారు బాబాయ్ మేకపోతులు? 8 తెచ్చారా? 2 అమ్మారు. మొత్తం ఏ సైజులా? ఎంతకు అమ్మారయ్యి? 25,000. ఎట్టుంది ఇవాళ మార్కెట్? మందం అంటున్నారుగా. మందంగా ఉంది. పోయిన వారం బాగా సేల్స్ జరిగింది కదా. ఈ వారం మట్టికి మందం అండి. మార్కెట్ అయితే ఏం లేదు. లాస్ట్ వీక్ మందం ఉంది కదా అని చెప్పి ఈ వారం చాలా మంది ఎక్కువ వేసుకొచ్చారు కదా బాబాయ్. అది మార్కెట్ కి ఎక్కువ. లాస్ట్ వీక్ బాగా రేస్ ఉందని ఈ వారం చాలా తీసుకొచ్చారు మేకపోతులు. కానీ చూడండి పెద్ద పెద్ద కట్టలే ఆగిపోయి ఉన్నాయి. కొనే వాళ్ళు అయితే చాలా తక్కువ. ఏంది ఎట్టయితే ఎట్ట అంటే పోయిన వారం గట్టిగా అమ్ముకున్నారు. నాకు తెలుసు చిల్లకల్లు, నందిగామ, మైలవరం 3 మార్కెట్లు కూడా మేకపోతులు మస్తు రేస్ గా పోయినాయి. ఈ వారం అంటే మరి పోయిన వారం జాతరలు ఉన్నాయి పోయినాయి. అన్ని వారాలు మీ అయిపోతాయా? ప్రతి వారం రేట్లు పెట్టుకుంటారా? మీరు ఎందుకు రేట్లు పెట్టుకొనుకుంటున్నారు? మరి మేకపోతులు కొనే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రేట్ అయితే తగ్గిపోయింది మార్కెట్ రేటు. ఎంత కొన్నారు? మీరెంత చెప్తున్నారు? 21. 2 కలిపి. మార్కెట్ అయితే ఏం లేదు. ఇవైతే జత 22,000 చెప్తున్నారు. చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరాలు ఉంటాయి. 2 తీసుకొచ్చారా? 2 తీసుకొచ్చారంట. 2 తీసుకొస్తేనే సేల్స్ కాలేదంటే చూడండి ఇంకా మార్కెట్ ఎట్లుంది ఏంటి అనేది. చాలా వరకు సేల్స్ అయితే ఏం జరగట్లేదు. సైలెంట్ గా మార్కెట్ మొత్తం అలాగే ఉందండి. ఇంకా చూపించడానికి కూడా ఏం లేదు. ఈ కట్ట ఈ మేకపోతులు వచ్చేసి కట్ట ఎన్ని ఉన్నాయి, ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి అడుగుదా. ఎన్ని మేకపోతులు ఉంటాయి ఇవి? 7.5 జత 15,000కి అడిగారా? వాళ్ళు పట్టుకున్నాయా? వీటిల్లో దగ్గర ఇవి 35-40 దాకా ఉంటాయండి. వాళ్ళు పట్టుకున్నవి మాత్రమే జత 15,000కి అడిగారు. ఒక్కొక్కటి 7,500 పడ్డది. జత 15,000 అంటే చూడండి ఎంత తగ్గిపోయినాయి రేట్లు. చూసి కొనుక్కోండి. కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా. ఈ కట్ట సబ్స్క్రైబరే తను. నేనే వేరే వాళ్ళ దగ్గర ఇప్పించాను అన్నమాట. ఈ కట్ట వాళ్ళకి నేనే చెప్తే తీసుకున్నారు. యూట్యూబ్ లో పెట్టాను కదా, అవి వీళ్ళు తీసుకున్నారు అన్నమాట. అదే ఇందాక ఆ అబ్బాయి అనేది నాకు అక్క నేను చెప్తే అడ్రస్ చెప్పాను వాళ్ళకి. చెప్తే రాత్రి వెళ్ళి తీసుకొని వచ్చారంట. మార్కెట్కి వేసారు. ఇక్కడ వచ్చేసి పెద్ద మేకపోతులు ఒక 4 ఉన్నాయి. ఏం బేరం జరుగుతుందా? అమ్మారా ఏమైనా? అన్ని ఇవేనా? ఎంత చెప్తున్నారు ఇవి? ఎంత చెప్పారు ఇవి? ఒక్కొక్కటి 20,000. ఒక్కొక్కటి వచ్చేసి 20,000గా చెప్తున్నారు. ఏమీ సేల్స్ చేయలేదంట ఇప్పుడు వరకు. అయితే వీళ్ళు చిన్న మేక పిల్లలు ఉన్నాయి, అవి వేరే తీద్దాము. పెద్దవాటి వరకు అయితే ఇంక ఇవేనండి. పెద్ద గట్టలు వచ్చాయి. కొంతమంది అయితే 1-2-3 రేట్లు చెప్పలేదు ఎవరు కూడా. విడిగా ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి. సేల్స్ అయితే ఏం జరగట్లేదు. జనాలు అలా తిరుగుతున్నారు ఇక ఇప్పుడు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.